నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. తెలంగాణలో కొత్త పథకం ఒక్కొక్కరికి ₹1,00,000 స్కీమ్ ప్రారంభించిన సీఎం రేవంత్. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ యువతకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రిలిమ్స్ పాస్ అయిన పేద అభ్యర్థులకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తరువాత గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల వరకు పెంచారు. ఇక 2 రోజుల క్రితం ₹2,00,000 వరకు రైతు రుణమాఫీ కూడా ప్రారంభించారు. తొలి విడతలో ₹1,00,000 వరకు రుణాలు మాఫీ చేయగా ఆగస్టు 15లోగా 2 విడతల్లో ₹2,00,000 రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మరో కొత్త పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన తెలంగాణ అభ్యర్థులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు గాను ఈ పథకాన్ని ప్రారంభించారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో ఈ స్కీమ్ ను తీసుకొచ్చారు. ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన పేద విద్యార్థులు ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం అందించనుంది. ప్రిలిమ్స్ ఎంట్రన్స్ ఆ తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయిన ఇంటర్వ్యూకి సన్నద్ధమయ్యే వారికి ఈ సాయం అందించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ నిరుద్యోగుల బాధలు తమ ప్రభుత్వానికి తెలుసునని అన్నారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై అభ్యర్థులకు నమ్మకం కలగాలనే త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు చెప్పారు. విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిందని, అధికారంలోకి రాగానే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. జూన్ 2వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ ఉంటుందన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9 వరకు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. యూపీఎస్సీ తరహాలో టీజీఎస్సీలో మార్పులు చేపట్టామని సీఎం రేవంత్ వెల్లడించారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని గ్రూప్ 2-3 పరీక్షలను వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త పథకం ఒక్కొక్కరికి ₹1,00,000 స్కీమ్ ప్రారంభించిన సీఎం రేవంత్. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ యువతకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రిలిమ్స్ పాస్ అయిన పేద అభ్యర్థులకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తరువాత గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల వరకు పెంచారు. ఇక 2 రోజుల క్రితం ₹2,00,000 వరకు రైతు రుణమాఫీ కూడా ప్రారంభించారు. తొలి విడతలో ₹1,00,000 వరకు రుణాలు మాఫీ చేయగా ఆగస్టు 15లోగా 2 విడతల్లో ₹2,00,000 రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మరో కొత్త పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన తెలంగాణ అభ్యర్థులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు గాను ఈ పథకాన్ని ప్రారంభించారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో ఈ స్కీమ్ ను తీసుకొచ్చారు. ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన పేద విద్యార్థులు ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం అందించనుంది. ప్రిలిమ్స్ ఎంట్రన్స్ ఆ తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయిన ఇంటర్వ్యూకి సన్నద్ధమయ్యే వారికి ఈ సాయం అందించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ నిరుద్యోగుల బాధలు తమ ప్రభుత్వానికి తెలుసునని అన్నారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై అభ్యర్థులకు నమ్మకం కలగాలనే త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు చెప్పారు. విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిందని, అధికారంలోకి రాగానే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. జూన్ 2వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ ఉంటుందన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9 వరకు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. యూపీఎస్సీ తరహాలో టీజీఎస్సీలో మార్పులు చేపట్టామని సీఎం రేవంత్ వెల్లడించారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని గ్రూప్ 2-3 పరీక్షలను వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త పథకం ఒక్కొక్కరికి ₹1,00,000 స్కీమ్ ప్రారంభించిన సీఎం రేవంత్. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న
తెలంగాణ యువతకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పేరుతో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రిలిమ్స్ పాస్ అయిన పేద అభ్యర్థులకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తరువాత గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల వరకు పెంచారు. ఇక 2 రోజుల క్రితం 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ కూడా ప్రారంభించారు. తొలి విడతలో ₹1,00,000 వరకు రుణాలు మాఫీ చేయగా ఆగస్టు 15లోగా 2 విడతల్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మరో కొత్త పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన తెలంగాణ అభ్యర్థులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు గాను ఈ పథకాన్ని ప్రారంభించారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో ఈ స్కీమ్ ను తీసుకొచ్చారు. ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన పేద విద్యార్థులు ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం అందించనుంది. ప్రిలిమ్స్ ఎంట్రన్స్ ఆ తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయిన ఇంటర్వ్యూకి సన్నద్ధమయ్యే వారికి ఈ సాయం అందించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ నిరుద్యోగుల బాధలు తమ ప్రభుత్వానికి తెలుసునని అన్నారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై అభ్యర్థులకు నమ్మకం కలగాలనే త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు చెప్పారు. విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిందని, అధికారంలోకి రాగానే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. జూన్ 2వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ ఉంటుందన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9 వరకు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. యూపీఎస్సీ తరహాలో టీజీఎస్సీలో మార్పులు చేపట్టామని సీఎం రేవంత్ వెల్లడించారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని గ్రూప్ 2-3 పరీక్షలను వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త పథకం ఒక్కొక్కరికి ₹1,00,000 స్కీమ్ ప్రారంభించిన సీఎం రేవంత్ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ యువతకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పేరుతో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రిలిమ్స్ పాస్ అయిన పేద అభ్యర్థులకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తరువాత గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల వరకు పెంచారు. ఇక 2 రోజుల క్రితం 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ కూడా ప్రారంభించారు. తొలి విడతలో ₹1,00,000 వరకు రుణాలు మాఫీ చేయగా ఆగస్టు 15లోగా 2 విడతల్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మరో కొత్త పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన తెలంగాణ అభ్యర్థులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు గాను ఈ పథకాన్ని ప్రారంభించారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పేరుతో ఈ స్కీమ్ ను తీసుకొచ్చారు. ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన పేద విద్యార్థులు ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం అందించనుంది. ప్రిలిమ్స్ ఎంట్రన్స్ ఆ తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయిన ఇంటర్వ్యూకి సన్నద్ధమయ్యే వారికి ఈ సాయం అందించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ నిరుద్యోగుల బాధలు తమ ప్రభుత్వానికి తెలుసునని అన్నారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై అభ్యర్థులకు నమ్మకం కలగాలనే త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు చెప్పారు. విద్యార్థుల త్యాగాలతోనే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిందని, అధికారంలోకి రాగానే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. జూన్ 2వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 9 లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ ఉంటుందన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9 వరకు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. యూపీఎస్సీ తరహాలో టీజీఎస్సీలో మార్పులు చేపట్టామని సీఎం రేవంత్ వెల్లడించారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని గ్రూప్ 2-3 పరీక్షలను వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.